నాకింకా ఆ నైటంతా అసలు నిద్ర పట్టలేదు. శ్రీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. కాలేజ్ ఫస్ట్ డే నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కోటి గుర్తు తెచ్చుకొని నాలో నేనే నవ్వుకుంటున్నాను. అసలు ఇన్ని ఇయర్స్ నుంచి నాకు తన మీద ఉన్న ప్రేమని ఎలా రియలైజ్ అవ్వకుండా ఉన్నానని నన్ను నేనే తిట్టుకున్నాను. శ్రీ నా విషయంలో ఇచ్చిన గైడెన్స్, చూపించిన కేర్ అన్నీ గుర్తొచ్చాయి. మేబీ తను కూడా నన్ను లవ్ చేస్తుందా అనే డౌట్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఓవర్‌గా హోప్స్ పెంచుకోవడం మంచిది కాదని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. ఇలా ఎన్నో థాట్స్‌తో ఆ నైటంతా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ కూర్చున్నా. శ్రీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నా. నిత్య ఎంత ధైర్యం చెప్పినా శ్రీకిప్పుడు ప్రపోజ్ చేయడం కరెక్టా కాదా అనే డౌట్ అలానే ఉంది. ఒకవేళ చేశాక యెస్ చెప్తే పర్లేదు. బట్ నిత్య చెప్పినట్టుగా నో చెప్తే నేను తీసుకోగలనా అనిపించింది. ఆల్రెడీ ఒక బ్రేకప్‌తో చాలా డీప్‌గా హర్ట్ అయ్యాను. ఆ వూండ్స్ హీల్ అవ్వడానికే చాలా టైం పట్టింది. అలాంటిది ఇప్పుడు ఇంకో హార్ట్ బ్రేక్ అంటే ఫేస్ చేయలేనేమో అని భయమేసింది. ఇంక అలానే ఒక 2 డేస్ బాగా ఆలోచించా. వన్స్ నా ఫీలింగ్స్‌ని రియలైజ్ అయ్యాక అవి చెప్పకుండా శ్రీతో ఒక ఫ్రెండ్‌లా మూవ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇంక తను యెస్ చెప్పినా, నో చెప్పినా కామ్‌గా హ్యాండిల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ డే శ్రీకి కాల్ చేసి మీట్ అవ్వాలన్నాను. తను వెంటనే ఓకే అంది. మా ఆఫీస్‌కి అపోజిట్‌లో ఒక కాఫీ షాప్ ఉంటుంది. అక్కడ మీట్ అవుదామని చెప్పా. నేను కొంచెం ముందుగానే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. ఇంతలో తనొచ్చింది. హాయ్! యామ్ ఐ లేట్? అని అడిగింది. నో, నో, నేను ఇప్పుడే వచ్చా అన్నాను నేను. మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ? అని ఫోన్ చూసుకుంటూ అడిగింది. వాళ్ళెవరిని పిలవలేదు అన్నాను నేను. ఏం? అని అడిగింది. ఎందుకంటే నేను నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అన్నాను. తను వెంటనే ఫోకస్ ఫోన్ నుంచి నా వైపు తిప్పింది. ఓకే అంటూ ఆ ఫోన్ సైలెంట్‌లో పెట్టి లాక్ చేసి టేబుల్ మీద పెట్టింది. వావ్! అనిపించింది నాకు. సరే చెప్పు మరేంటో అని అడిగింది. అంటే అది ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని కాస్త నర్వస్‌గా అన్నాను. తను టేబుల్ మీద ఉన్న నా హ్యాండ్‌ని పట్టుకొని ఇట్స్ ఓకే చెప్పు పర్లేదు అంది. అగైన్ ఆ వావ్ మూమెంట్. సీ దిస్ ఈజ్ వై ఐ రెస్పెక్ట్ హర్. షీ నోస్ హౌ టు షో ఎంపథీ. నేను ఒకసారి గట్టిగా బ్రీత్ తీసుకొని ఫైన్ హియర్ ఇట్ ఈస్ అని చెప్పడం స్టార్ట్ చేశాను. కాలేజ్ డేస్ నుంచి నీ మీద గౌరవం, అభిమానం ఉండేవి శ్రీ. నీ మాటకి చాలా వాల్యూ ఇచ్చేవాడిని. అండ్ ఐ యూజ్డ్ టు అడ్మైర్ యూ ఫర్ వాట్ యు ఆర్. బట్ అని ఒక చిన్న పాజ్ ఇచ్చాను నేను. బట్ అని క్వశ్చన్ మార్క్‌తో అడిగింది. బట్ ఐ రీసెంట్లీ రియలైజ్డ్ దట్ ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ అని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాను. తను మాత్రం ఏం చెప్పకుండా అలా నా కళ్ళల్లోకి చూస్తూనే ఉంది. అండ్ తన ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఓకే కంటిన్యూ అన్నట్టు పెట్టింది. ఇదంతా కరెక్టో కాదో నాకు తెలీదు. బట్ ఐ గాట్ దిస్ ఫీలింగ్స్ ఫర్ యూ అండ్ నౌ ఐ కాంట్ అన్‌లవ్ యూ అన్నాను. సో అని ఒక చిన్న పాజ్ ఇచ్చాను నేను. సో అని అడిగింది. వాట్స్ యువర్ ఆన్సర్ టు దిస్ అని అడిగా. తను కూడా ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఓకే ఐయామ్ నాట్ గోనా లై అబౌట్ దిస్. ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ యూ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ మోర్ దాన్ యువర్ లుక్స్ అని చెప్పింది. ఆ మాట వినగానే నా హ్యాపీనెస్‌కి లిమిట్స్ లేవు. నేను ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండగానే శ్రీ ఇంకా చెప్పడం కంటిన్యూ చేసింది. ఐ డోంట్ నో వై బట్ నిన్ను చూసిన ఫస్ట్ డే నుంచి ఒక కైండ్ ఆఫ్ పుల్ ఫీల్ అయ్యాను నీ వైపు. అందుకే ఎప్పుడూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. ఇన్‌ఫాక్ట్ శేఖర్ నిన్ను ర్యాగ్ చేయడానికి నేనే కారణం అని చెప్పింది. ఒక్కసారిగా ఫ్యూజ్‌లు అవుట్ అయ్యాయి నాకు. అండ్ ఒక నిమిషం ఏం అర్థం కాలేదు. బట్ హౌ అని చాలా క్యూరియస్‌గా అడిగాను. నిన్ను ర్యాగ్ చేసిన ఫస్ట్ డే మీ బ్యాచ్ అంతా అలా మా ముందు నుంచి వెళ్తుంటే శేఖర్‌తో నేనే అన్నా. వాళ్ళు ఫ్రెషర్స్‌లా ఉన్నారు సరదాగా ర్యాగ్ చేద్దామా అని చెప్పింది. వాట్? అని షాక్ అయ్యాను నేను. అండ్ నువ్వు ఆ అమ్మాయి నిత్యతో మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా మిమ్మల్ని పిలిపించింది నేనే. ఐ వాస్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అండ్ జెలస్ అట్ ద సేమ్ టైమ్. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో అని. అందుకే శేఖర్‌తో తను మాధవే కదా! ఏంటప్పుడే అమ్మాయిలతో కలిసి క్యాంపస్‌లో తిరిగేస్తున్నాడు అన్నాను. అందుకే నిన్ను పిలిచి ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండా అని అడిగాడు అని చెప్పింది. ఇంక ఈ విషయం విన్న తర్వాత అయితే నాకసలు మాటలు లేవు. నా బ్రెయిన్ అప్పటికే ఫుల్‌గా ఫ్రై అయిపోయింది. అండ్ నువ్వు రుక్సారాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నావనే రూమర్స్ నా వరకు వచ్చినప్పుడు చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. ముందు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను. అప్పుడే తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిసింది. సో, ఐ ఫెల్ట్ లైక్ దట్ వాస్ మై ఓన్లీ షాట్.
అందుకే నీకు మెసేజ్ చేసి చెప్పా. బట్ ఆ విషయం నీకు ఆల్రెడీ తెలుసన్నావు. ఇంకా నీ రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఏం చేయలేకపోయాను అని చెప్పింది. ఈ న్యూస్ విన్న తర్వాత నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాని కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో పడిపోయాను నేను. అండ్ ఫిజికల్‌గా అయితే ఒక పిల్లర్‌లాగా అలా స్టక్ అయిపోయా అంతే. అండ్ తను ఇంకా ఏదో చెప్పబోతుంటే వెయిట్. ఐ థింక్ ఇవాల్టికి షాక్స్ చాలు. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ టైమ్ ఇద్దువు అన్నాను. తను చిన్నగా నవ్వుకొని ఓకే అంది. సో యూ లైక్ మీ రైట్? దెన్ ఇట్స్ ఎ యెస్ ఫ్రమ్ యూ రైట్? అని అడిగా. యెస్ ఐ లైక్ యూ బట్ స్టిల్ మై ఆన్సర్ ఈజ్ నో అంది. ఇది నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్ అనిపించింది. ఇంతసేపు నా మీద క్రష్ అని చెప్పి, నాకు తెలియకుండా నా చుట్టూ జరిగిన అంత స్టోరీ చెప్పి, ఇప్పుడు నో ఎందుకు చెప్తుందో అస్సలు అర్థం కాలేదు. జోక్ చేస్తున్నావు కదా అని అడిగా. నో ఐఎమ్ సీరియస్. మై ఆన్సర్ టు యువర్ ప్రపోజల్ ఇస్ ఎ నో అని స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఒక డీప్ బ్రీత్ తీసుకొని కెన్ ఐ ఆస్క్ వై అని అడిగా. నేను ఆల్రెడీ ఒకసారి హర్ట్ అయ్యాను. హార్ట్ బ్రేక్ ఫేస్ చేశాను. ఈవెన్ ఇఫ్ ఐ సే ఎస్ టు యూ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ వన్ వీ కమ్ టు మై ఫ్యామిలీ అని చెప్పింది. నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. హలో, వెయిట్ ఏ మినిట్. నేనంటే ఇష్టం లేదు ఆర్ మినిమం అలాంటి ఉద్దేశం కూడా లేదు కాబట్టి నో అంటే ఇట్స్ ఫైన్. ఐ కెన్ యాక్సెప్ట్ దట్. బట్ ఇంట్లో ఒప్పుకోరని నో చెప్పడం ఐ కాంట్ టేక్ ఇట్ శ్రీ. అండ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అన్నాను నేను. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ మాధవ్ అంది తను. అరే పేరెంట్సే రీజన్ అయితే ఐ విల్ హ్యాండిల్ దట్. నేను వచ్చి అడుగుతా మీ ఇంట్లో, నేను కన్విన్స్ చేస్తాను మీ పేరెంట్స్ని. నాకు తెలిసినంత వరకు మీ పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ జాబ్ హోల్డర్స్. ఐఎమ్ షూర్ దట్ దే ఆర్ గోనా యాక్సెప్ట్. అట్లీస్ట్ రుక్సారా పేరెంట్స్లో అయితే ఉండరు కదా అన్నాను నేను. ఐ నో మై పేరెంట్స్ మాధవ్ అండ్ ఫర్గెట్ అబౌట్ దెమ్ ఫర్ నౌ. ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ స్టెప్ రైట్ నౌ. కెన్ యూ రెస్పెక్ట్ దట్? కెన్ యూ రెస్పెక్ట్ మై డెసిషన్ అని అడిగింది. అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ బట్ అని నేను చెప్పేలోపే నువ్వేం చెప్పినా ఐ కాంట్ చేంజ్ మై డెసిషన్ ఆన్ దిస్ మాధవ్. ప్లీజ్ లీవ్ ఇట్ హియర్ అని చైర్ నుంచి లేచింది. అండ్ ఐఎమ్ నాట్ గోనా బ్లాక్ యూ. ఐఎమ్ నాట్ గోనా స్టాప్ టాకింగ్ టు యూ. ఐఎమ్ నాట్ దట్ ఇమెచ్యూర్. సీ యూ ఇన్ ద ఆఫీస్ టుమారో. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందిరా అనే షాక్లో నేను అక్కడే అలానే ఉండిపోయా కాసేపు. రూమ్కి వెళ్ళిన తర్వాత నిత్య కాల్ చేసి జరిగిందంతా చెప్పాను. డోంట్ వరీరా, తను పాస్ట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల ఆ డెసిషన్ తీసుకోవడంలో తప్పులేదు. అండ్ యాజ్ షీ సెడ్, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ మనకంటే బాగా తనకే తెలుసు కదా. సో జస్ట్ గివ్ హర్ సమ్ స్పేస్, గివ్ హర్ సమ్ టైం. నీ సైడ్ నుంచి నువ్వేం ఇబ్బంది పెట్టకు తనని అని చెప్పింది. నెక్స్ట్ డే నుంచి ఆఫీస్లో మా ఇద్దరి మధ్య చాలా ఆక్వర్డ్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. ప్రాపర్ ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోలేనంతగా అయిపోయింది సిచ్యువేషన్. మేబీ ఇదంతా మా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉండొచ్చు, బట్ ఎవరూ అడగలేదు. ఐ థింక్ దే వర్ రెస్పెక్టింగ్ అవర్ ప్రైవసీ. ఎంత కంట్రోల్గా ఉందామనుకున్నా మా మధ్య ఆ టాపిక్ అప్పుడప్పుడు వస్తూనే ఉండేది. ఆఫీస్లో ఎప్పుడైనా మా చుట్టూ ఫ్రెండ్స్ ఎవరు లేని టైంలో ఆర్ చాట్స్లో, కాల్స్లో అలా ఏదో ఒక సిచ్యువేషన్లో వస్తూనే ఉండేది. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా తను తన డెసిషన్కే స్టిక్ అయి ఉండేది. అలా మళ్ళీ మూడ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉండేవి. ఇంకా మా స్టోరీ అలా హ్యాపీ ఆర్ సాడ్గా నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్స్ బొటానికల్ గార్డెన్కి వెళ్దామన్నారు. ఆ రోజు అప్పటికే కాల్లో నాకు శ్రీకి డిస్కషన్ నడుస్తుంది. బట్ స్టిల్ మా వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దని వెళ్ళాం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్ మళ్ళీ రెజ్యూమ్ అయింది. గివ్ అస్ ఎ మినిట్ అని మా ఫ్రెండ్స్కి చెప్పేసి మేము ఒక పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ శ్రీ, దిస్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్ అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. నో మాధవ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు అంత డిఫెండ్ చేస్తుంది. నేను వచ్చి మాట్లాడతా అంటే నో అన్నావు. ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారని చెప్తున్నా కూడా ఎందుకు నో అంటున్నావు? బికాస్ వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి. అదే ఎందుకు? మా ఇంట్లో నేను డిస్కస్ చేశా, నీ గురించి డీటెయిల్గా చెప్పా, మా వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అలానే కూర్చోబెట్టి మాట్లాడితే మీ వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు కదా. నో మాధవ్, మా పేరెంట్స్ కన్విన్స్ అయ్యే టైప్ కాదు. అరే నేను వచ్చి మాట్లాడతా అనట్లేదు కదా, మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారని చెప్తున్నాగా. ఒకవేళ మీ పేరెంట్స్ వచ్చి మాట్లాడిన తర్వాత మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు నువ్వు ఒక్కడవే కాదు, మీ హోల్ ఫ్యామిలీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, నో చెప్తే చెప్పనివ్వు, బట్ అట్లీస్ట్ ట్రై చేయడంలో తప్పేముంది? 100% వర్క్ అవ్వదని తెలిసినప్పుడు నీకు ట్రై చేయమని ఫాల్స్ హోప్స్ ఇవ్వలేను మాధవ్. మళ్ళీ అక్కడికి వస్తున్నావా? అదంతా కాదు శ్రీ, నీకు నేనంటే అసలు హార్ట్ఫుల్గా ఇష్టం ఉందా లేదా అది చెప్పు ఫస్ట్ అని అడిగాను నేను. తనేదో ఆన్సర్ చేయబోతుంటే సడన్గా అక్కడంతా గందరగోళం స్టార్ట్ అయింది. ఏవో వియర్డ్ సౌండ్స్ వినపడటం స్టార్ట్ అయ్యాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా దూరం నుంచి మనుషుల ఆర్తనాదాల్లాగా అనిపించాయి.
బట్ అది పట్టించుకునే మూడ్లో నేను లేను. చెప్పు శ్రీ, డూ యూ లవ్ మీ ఆర్ నాట్ అని అడిగా. మాధవ్ అని తనేదో చెప్పబోతుంటే ఒక్కసారిగా వీధురుగాలులు మొదలయ్యాయి. అక్కడున్న దుమ్ము మొత్తం పైకి లేస్తుంది. ఆ గాలి సౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మేబీ ఏదైనా సైక్లోన్ ఏమో అనుకొని లైట్ తీసుకొని మళ్ళీ శ్రీతో మాట్లాడబోతుంటే ఒక్కసారిగా అక్కడంతా వెలుగు తగ్గిపోతూ వస్తుంది. సడన్గా నల్ల మబ్బులు వచ్చాయా ఏంటి అని ఆకాశం వైపు చూశాను. బట్ ఒక్క మేఘం కూడా కనిపించలేదు. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ నర్వస్. శ్రీ కూడా నా నుంచి ఒక 4 అడుగులు ముందుకు వేసి అటునుంచి ఏదో వస్తున్నట్టుగా చూస్తుంది. ఏంటా అని నేను కూడా ఒకసారి అటువైపు చూశాను. దూరంగా బాల్ షేప్లో ఉన్న ఒక రాక్ మా వైపు దొర్లుకుంటూ వస్తుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ నార్మల్ రాక్. దానికి చుట్టూ ఫైర్ ఉంది. లిటరల్లీ చూడటానికి సన్ లాగానే ఉంది, బట్ విత్ ఎ వెరీ లెస్ ఫైర్. ఇమీడియట్గా ఆ పార్క్లో ప్రాణభయంతో అరుపులు పరుగులు స్టార్ట్ అయ్యాయి. కానీ ఎవరెంత దూరం పరిగెత్తినా జరుగుతున్న వినాశనం నుంచి తప్పించుకోలేరని నాకు క్లారిటీ వచ్చింది. అండ్ శ్రీని చూస్తే తను అక్కడే అలా నిలబడిపోయి ఉంది. దే వాజంట్ ఎ సింగిల్ మూమెంట్ ఇన్ హర్ బాడీ. మేబీ షీ వాజ్ షాక్డ్ అండ్ ప్యానిక్డ్. నేను చచ్చిపోతున్నా అన్నదానికి నాకేం బాధ లేదు. ఐఎమ్ రెడీ టు ఫేస్ డెత్. బట్ నా మైండ్లో నా ఫ్రెండ్స్ గురించి, శ్రీ గురించి ఆలోచనలు క్రాస్ అవుతున్నాయి. ఇన్నాళ్ళుగా నాకు మంచి ఫ్రెండ్స్గా ఉన్నందుకు నేను వాళ్ళకి ఏం చేయలేకపోయానే అని చాలా రిగ్రెట్గా అనిపించింది. అండ్ శ్రీతో ఒక్క క్షణం కూడా లైఫ్ పార్ట్నర్గా స్పెండ్ చేయలేకపోయానే అని డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ప్రజెంట్ నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అందరితో పాటు ప్రాణాల కోసం పరిగెడుతూ ఏదో సేఫ్ ప్లేస్ కనిపెట్టగలమనే నమ్మకంతో వెతుకుతూ చచ్చిపోవడం. 2, ఈ చివరి నిమిషాలనైనా నా శ్రీకి సోల్మేట్గా గడపడం. అండ్ నాకు ఆ సెకండ్ ఆప్షనే బెస్ట్ అనిపించింది. శ్రీ అని అరిచాను. తను వెనక్కి తిరిగి నా వైపు చూసింది. ఇప్పటికైనా నిజం చెప్పు అన్నాను. తను వెంటనే పరిగెత్తుకుంటూ నా వైపు వచ్చి నన్ను టైట్గా హగ్ చేసుకుంది. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆ హగ్లో ఇచ్చింది. ఇన్నాళ్ళుగా తను నన్ను ఎంత ఇష్టపడుతుందో, నా మీద ఎంత ప్రేమ పెంచుకుందో ఆ ఒక్క హగ్లో చూపించింది. నేను కూడా తను అంతే గట్టిగా హగ్ చేసుకున్నా. తర్వాత నా 2 చేతులతో తన ఫేస్ పట్టుకొని తన కళ్ళలోకి చూశాను. అలా చూడగానే నా బ్రెయిన్లో స్టోర్ అయిన ఆ కిస్ మెమరీ గుర్తొచ్చింది. నా కళ్ళలోకి చూస్తూ శ్రీకి హార్ట్ బీట్ రైజ్ అయింది. తన ఫేస్ని అలా దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకొని తన ఫోర్హెడ్ మీద కిస్ చేశాను. తను ఒక మంచి స్మైల్ ఇచ్చి నా హార్ట్ పైన అలా తలవాల్చింది. సరిగ్గా అప్పుడే నాకు ధర్మాజయ్లు పార్క్ లోపల ఉన్నారని గుర్తొచ్చింది. నేను వెంటనే శ్రీ వైపు చూశాను. తను కూడా నా వైపు సేమ్ ఎక్స్ప్రెషన్తో చూసింది. వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ఇద్దరం ఒకేసారి అన్నాం. సరే పదా అని ఇద్దరం పరిగెడుతున్నాం. ఆ రాక్ అప్పటికే మాకు చాలా దగ్గరకు వచ్చేసింది. అలా పరిగెడుతూ నేను ఒకసారి శ్రీ వైపు చూశాను. ఎగ్జాక్ట్లీ అదే టైంకి తను కూడా నా వైపు చూసింది. తనను అలా చూస్తూ ఒక చిన్న స్మైల్తో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని మనసులో అనుకున్నాను. ఇంతలో తను పట్టుకోమని తన హ్యాండ్ ఎక్స్టెండ్ చేసింది. నేను తన హ్యాండ్ పట్టుకొని ఇద్దరం ఒకేసారి ఒక జంప్ చేశాం. అండ్ దట్స్ ఇట్, వీ వర్ డెడ్. అట్లీస్ట్ చనిపోతున్న పెయిన్ కూడా తెలియలేదు. ఒక సెకండ్లో నేను శ్రీ హ్యాండ్ పట్టుకొని ఒక జంప్ చేశాను అండ్ నెక్స్ట్ సెకండ్లో ఐ వాజ్ డెడ్. ఆల్ ఐ కుడ్ సీ అండ్ ఫీల్ ఈస్ డార్క్నెస్. నాకున్న చివరి మెమరీ శ్రీ కళ్ళలోకి చూడటం, చివరి ఫీల్ తన హ్యాండ్ పట్టుకోవడం. అండ్ నా మైండ్లో పాస్ అయిన చివరి థాట్, షీ రియలీ ఈజ్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియలోడోషియస్. త్రిలోక పర్వం మొదటి భాగం మాధవ కథ సమాప్తం. అండ్ దెన్ ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ సెకండ్స్ నేను కళ్ళు తెరిచాను. ఇంకా ఆ తర్వాత ఏమైందో చిన్న బ్రేక్ తర్వాత కాదు, కాస్త పెద్ద బ్రేక్ తర్వాతనే చెప్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.